హయత్ నగర్లోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయ 6వ వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హయత్ నగర్ ముదిరాజ్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల కమిటీ అధ్యక్షుడు ఆకిటి బాలరాజు ముదిరాజ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్కు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. పెద్దమ్మ తల్లికి భక్తులు వడిబియ్యం, కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారి వార్షికోత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే దైవం పెద్దమ్మ తల్లి అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పాడిపంటలు చక్కగా పండాలని, రైతు సోదరులు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆకిటి బాలరాజు ముదిరాజ్, యూత్ ప్రెసిడెంట్ లింగం సందీప్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీలు నీరుడు రఘునాథ్ ముదిరాజ్, గొడుగు చైతన్య ముదిరాజ్, సలహాదారులు లింగం శ్రీనివాస్ ముదిరాజ్, నీరుడు రాజ్ కుమార్ ముదిరాజ్, గుడాల మల్లేష్ ముదిరాజ్, గొడుగు శ్రీరాములు ముదిరాజ్, గుడాల రాములు ముదిరాజ్, నీరుడు ధన్పాల్ ముదిరాజ్, గొడుగు రమేష్ ముదిరాజ్, పిడుగు సురేష్ ముదిరాజ్, దాసర మోని కృష్ణ ముదిరాజ్, గువ్వల శ్రీకాంత్ ముదిరాజ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆరో వార్షికోత్సవ పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమము మరియు పెద్దమ్మ తల్లి బోనాలు మరి చేయడం జరిగింది. ఈ అంగరంగ వైభవంగా బోనాల సందర్భము బాగా మంచిగా జరుగుతున్నది. ఈ ఆరో వార్షికోత్సవ బోనాల పెద్దమ్మ తల్లిని ఘనంగా జరుపుకుంటున్నాము. లేకుండా వాటర్ ప్రాబ్లం కానీ, అన్నదానానికి ఫుడ్ కానీ అటువంటి ఏ ప్రోగ్రాం లేకుండా మంచిగా అది చేస్తున్నాము. జై పెద్దమ్మ తల్లి. మేము ఈ ఆలయం నిర్మించుకొని గత ఆరు సంవత్సరాలతో ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. గత సంవత్సరము 5వ సంవత్సరం బ్రహ్మోత్సవాలను జరుపుకున్నాము. ఈరోజు 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి గ్రామ ప్రజల నుంచి, మా శ్రేయోభిలాషుల నుంచి ఎంతో పెద్ద ఎత్తున ఆదరణ కలుగుతుంది. ఈ ఆలయము పురాతన కాలం నుంచి మా పూర్వీకుల కాలం నుంచి ఇక్కడ ఆలయ పూజలు చిన్న గుడిని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు తోచినట్టుగా ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకునే వాళ్ళు. మా అమ్మవారి ఆశీర్వాదం వల్ల గత 6 సంవత్సరాల క్రితము మేము ఈ ఆలయం నిర్మించుకున్నాము. ఈ ఆలయం నిర్మాణం కోసము ప్రతి ఒక్కరూ, ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామ పెద్దలందరూ కూడా, ప్రతి కులస్తులు ఈ పెద్దమ్మ తల్లి ఆలయము మన హయత్నగర్ గ్రామంలో వెలగాలని చెప్పేసి సంకల్పంతో మాకు సహకరించి ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రతి ఏటా ఉత్సవాలను జరుపుకుంటున్నాము. మొదటి సంవత్సరము మేము ఉత్సవాలు జరుపుకున్నప్పుడు దాదాపు 100 నుంచి 200 మంది వచ్చారు. ఈరోజు చూస్తే వేల సంఖ్యలో మాకు ఇక్కడ ఆలయ అభివృద్ధి కోసము వస్తున్నారు అండ్ ఉత్సవాలలో కూడా పాల్గొంటున్నారు. ప్రతి గ్రామం నుంచి వచ్చి ఈ ఉత్సవాలను అందరూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి ప్రతి కార్యకర్తకు మేము ఒక సేవకుల్లాగా, ఇక్కడ అమ్మవారి సేవకుల్లాగా సేవ చేసుకుంటూ మేము తరించుకుంటున్నాము. మాకు ఈ అదృష్టాన్ని కలిగించిన అమ్మవారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది దాతలు మాకు సహకరించారు. ప్రతి ఒక్కరికి ఏ లోటు లేకుండా మంచినీళ్ళకే కానీ, ఇక్కడ పార్కింగ్కే కానీ, ఇంకా భోజనాలకే కానీ, ప్రసాదాలకే కానీ ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా అండ్ మరి ఇక్కడ దర్శనం కోసం కానీ ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా ఏర్పాట్లు చేసుకున్నాము. ఉదయాన్నే 5 గంటల నుంచి అభిషేకం ప్రారంభించి దాని తర్వాత గణపతి పూజ నిర్వహించుకొని దాని తర్వాత
ఆ అన్నదాన కార్యక్రమానికి నైవేద్యం ఏర్పరచుకొని మళ్ళీ బోనాలను ఏర్పరచుకొని దాని తర్వాత అన్నదాన కార్యక్రమము, సాయంత్రము పూజా కార్యక్రమము అండ్ ఊరేగింపు కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా నమస్కరించి, చేతులు జోడించి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ పెద్దమ్మ గుడి 6వ వార్షికోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్క హైట్నర్ వాసులకు, కాలనీ వాసులకు వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే పొద్దున్న నుంచి మేము 5 గంటల నుంచి ఇక్కడ పెద్దమ్మ గుడి దేవాలయంలో గణపతి పూజ కానీ, అలాగే బోనాలు, అమ్మవారి బోనాలకు సమర్పించడమే కానీ, అలాగే అన్నదాన కార్యక్రమాలే కానీ అందరి మా యొక్క బంధుమిత్రుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది.